నీలిమ కథలు. రైస్ మిల్లు వ్యాపారం బాగా జరుగుతుండటంతో జగదీష్కి కూడా తనపై తనకు నమ్మకం కలుగుతుంది. ఊర్లోని వాళ్ళందరూ కూడా జగదీష్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఏంటండి, ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి విషయం? రైస్ మిల్లు వ్యాపారం బాగా జరుగుతుంది కదా, అందుకే నా కొడుకు సంతోషంగా ఉన్నట్టున్నాడు. అంతే కదరా? వ్యాపారం బాగానే జరుగుతుంది. అందుకు కూడా ఆనందంగానే ఉంది. కానీ అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఇచ్చే కారణం మరొకటి ఉంది. ఒకప్పుడు ఊళ్ళోని వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకునేవారు. వీడికేమీ రాదంటూ ఎగతాళి కూడా చేసేవారు. ఇప్పుడు వాళ్ళందరూ మర్యాదగా మాట్లాడుతున్నారు, పొగుడుతున్నారు కూడా. అందుకే బాగా ఆనందంగా ఉంది. ఇదంతా నీలిమ కారణంగానే జరిగింది. అరే, నేనేం చేశాను? నువ్వే నాలో మార్పు తీసుకొచ్చావు. అక్షరం ముక్క కూడా రాని నాకు చదువు నేర్పావు, లోకజ్ఞానం నేర్పావు, సుబ్బారావు చేత మోసపోకుండా కాపాడావు. ఇప్పుడు ఈ రైస్ మిల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశావు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. దీనంతటి కారణం నువ్వే. నువ్వు రావడంతోనే నా లైఫ్ మారిపోయింది. నువ్వు లేకపోతే నేనేమైపోయేవాణ్ణో. అయ్యగారు, నీలిమమ్మగారిని తెగ పొగిడేస్తున్నారు. ఏంటయ్యగారు, పొగడ్డమేనా లేక నీలిమమ్మగారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కూడా ఉందా? మా ఆయన కూడా అప్పట్లో నన్ను ఇలానే తెగ పొగిడేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. మాటలు చెప్పడంలో నిన్ను మించిన వారు ఎవ్వరూ లేరు కనకం. పద, వెళ్ళి వంటగది పని చూద్దాం. అలా నీలిమ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది. జగదీష్ తన మనసులో ఇలా అనుకుంటాడు. కనకం చెప్పింది కూడా నిజమే. నేనిప్పటిదాకా నీలిమకి ఎలాంటి బహుమానం ఇవ్వలేదు. పాపం, తను నాకోసం ఎంతో చేసింది. నేను మాత్రం తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఇవాటి నుండి నీలిమని బాగా చూసుకోవాలి. తనకు ఎలాంటి కష్టం రానివ్వకూడదు. అంటూ జగదీష్ వంటగదిలోకి వెళ్తాడు. ఈరోజు నాకు మిల్లులో ఎలాంటి పని లేదు. నేను కూడా మీతో కలిసి వంటగదిలో ఏదైనా పని చేయాలనుకుంటున్నాను. వంటగదిలో పని చేయాలనుకుంటున్నారా? చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. సరే, ఈ అంట్లేవో తోముతూ ఉండండి, నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. చాలే ఊరుకో. నీకు సహాయం చేయడం కోసమేమీ వంటగదిలోకి రాలేదు. నీ పనిలేవో నువ్వు చూసుకో. ఇదిగో నీలిమా, నీకేమైనా సహాయం కావాలా? నువ్వేం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాను. వంటగదిలో పనులు చాలా కష్టంగా ఉంటాయండి. మరేం పర్వాలేదు, ఈ పనులు మేమే చేసుకోగలం. లేదు లేదు, ఏదో ఒక రకంగా నీకు సాయం చేయాల్సిందే. చూడు, నీకు చెమటలెలా పడుతున్నాయో. నువ్వెళ్ళి సోఫాలో కూర్చో. నువ్వు చేయాల్సిన పనిని నేనే చేసేస్తాను. అంటూ జగదీష్ నీలిమని వంటగదిలో నుండి బయటకు పంపిస్తాడు. ఇక కూరగాయలు కట్ చేయటం మొదలు పెడతాడు. చెప్తే వినేలా లేరు మీరు. సరే, కనీసం నేను ఇంటి పనైనా చేస్తాను. ఇల్లు శుభ్రం చేసి చాలా రోజులైంది. అలా నీలిమ ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెడుతుంది. వెంటనే జగదీష్ అక్కడికి కూడా వచ్చేస్తాడు. కూరగాయలు తరిగి పెట్టేశాను. అమ్మ వాటితో వంట కూడా మొదలుపెట్టింది. ఇప్పుడు నన్ను ఇంకేం చేయమంటావు? మీరేం చెయ్యాల్సిన పనిలేదు. ఇదిగో, శ్రావణమాసం వస్తుంది కదా, ఇల్లు శుభ్రం చేయాలనుకుంటున్నాను. అరే, నువ్వు కూర్చో. ఇక్కడ్నుంచి నువ్వు కదలడానికి వీల్లేదు. నేనన్ని పనులు చేస్తానుగా. ఇంటిని కూడా శుభ్రం చేస్తాను. అంటూ ఇంటిని శుభ్రం చేయటం మొదలు పెడతాడు జగదీష్. అలా జగదీష్ నీలిమ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటాడు. నీలిమ మాత్రం తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏమైంది ఈయనకి? ఎందుకు ఎప్పుడూ లేంది ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? వంట పని చేయనివ్వడు, ఇంటి పని చేయనివ్వడు. ఏమనుకుంటున్నాడసలు? తప్పకుండా ఈయన మనసులో ఏదో ఉంది. అలా నీలిమ అనుకుంటూ ఉంటే జగదీష్ మాత్రం తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇన్ని రోజులు నీలిమ ఈ ఇంట్లో ఉండి చాలా కష్టపడింది. తనకు నేను ఏ సాయం చేయలేకపోయాను. కనీసం ఇలా అయినా తనకు సహాయపడుతూ తనని జాగ్రత్తగా చూసుకుంటాను. నాకున్న దానిలో నీలిమని మహారాణిలా చూసుకుంటాను. అలా జగదీష్ నీలిమని మహారాణిలా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఊర్లోని వాళ్ళందరూ చాముండేశ్వరి రైస్ మిల్లు బియ్యం కొనుక్కుంటూ ఉంటారు. మిల్లు గురించి ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు కాస్త మంజు చెవిన పడుతుంది. ఏంటి ప్రియా, నువ్వు చెబుతుంది నిజమేనా? అవును, ఆ జగదీష్ ఊర్లో కొత్తగా మిల్లు మొదలుపెట్టాడు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. జగదీష్ నాణ్యమైన బియ్యం నమ్ముతున్నాడని ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే అతని మిల్లుకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. అంతేనా, ఈ మధ్య జగదీష్ 10వ తరగతి పరీక్షలు కూడా రాశాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కూడా. ఊర్లో వాళ్ళందరూ అతన్ని చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు జగదీష్ మునుపటిలా లేడు, చాలా మారిపోయాడు. చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. బాగా సంపాదిస్తున్నాడు కూడా. అవునా? మరి ఈ విషయాన్ని ఇన్ని రోజులుగా నాకెందుకు చెప్పలేదు ప్రియా? అరే, ఈ విషయాలన్నీ నిన్న మొన్ననే జరిగాయి. నువ్వు కూడా ఈ రోజే నా కంటపడ్డావు. ఇక అందుకే జరిగిందంతా చెబుతున్నాను. ఏదేమైనా నువ్వు జగదీష్ని విడిచిపెట్టకుండా ఉండాల్సిందే.
ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికి తెలుసు. ఇప్పుడు చూడు, జగదీష్ ఎలా మారిపోయాడు. అనవసరంగా అతన్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావు. అలా ప్రియ అనటంతో మంజు ఆలోచనలో పడుతుంది. అయ్యో, నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశానా? అనవసరంగా జగదీష్ని వదిలేశానా? ఇప్పుడు జగదీష్ చాలా గొప్పవాడైపోయినట్టున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు కూడా. అనవసరంగా అతన్ని దూరం పెట్టి చాలా తప్పు చేశాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదులే. వెళ్ళి జగదీష్ని మాయ చేసి బుట్టలోకేసుకుంటాను అంటూ మంజు చాముండేశ్వరి ఇంటికి పరుగులు తీస్తుంది. అత్తయ్య, ఓ అత్తయ్య, ఎలా ఉన్నారు అత్తయ్య? అరే, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మా ఇంటికొచ్చావు? అసలు నిన్ను లోపలికెవరు రానిచ్చారు? వెళ్ళు, ముందు ఇంటి నుండి బయటికి వెళ్ళు. అలా చాముండేశ్వరి అనటంతో మంజు ఆమె కాళ్ల మీద పడి ఇలా అంటుంది. పొరపాటు జరిగిపోయింది అత్తయ్య. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను వెర్రిదాన్ని. గులకర ఏదో వజ్రం ఏదో తెలుసుకోలేకపోయాను. నాకిప్పుడు జ్ఞానోదయమైంది. ఇంతలో అక్కడికి జగదీష్ వస్తాడు. అరే, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? ఏంటమ్మా, ఇంకా ఈ మంజును ఇంటి నుండి బయట గెంటకుండా ఏం చేస్తున్నావు? నేను కూడా బయటికి వెళ్ళిపోమని అంటున్నాడ్రా. ఇది వినకుండా ఏదో సోది చెబుతుంది. అయ్యో, నన్ను అపార్థం చేసుకోకండి. ఈ ఇంటి నుండి వెళ్ళిపోయాక నేను తీర్థయాత్రలకు వెళ్ళాను. అక్కడొక సాధువు కనిపించి ఏం చెప్పాడో తెలుసా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ భర్త చాలా మంచివాడు. అతను ఎలా ఉన్నా సరే అతనితోనే ఉండాలి. అతన్ని బాగా చూసుకోవాలని చెప్పాడు. లేకపోతే ఆ దేవుడు నిన్ను క్షమించడన్నాడు. అంతేనా? ఆ మాట విన్నానో లేదో నాకు చాలా భయం కలిగింది. నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థమైంది. అందుకే అక్కడ మాయమై ఇదిగో మీ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాను. నీ మాయ మాటలు విని వాటిని నమ్మడానికి నేను పాత జగదీష్ని కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ జగదీష్ మంజుని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. నేనిక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాను. నాకు నా భర్త కావాల్సిందే. మంచి జీవితాన్ని కాదనుకుని వెళ్ళిపోయింది నువ్వు. ఇప్పుడు నీ కర్మ నువ్వు అనుభవించు. మమ్మల్ని ఊరికే విసిగించకు. మాకసలే చాలా పనులున్నాయి అంటూ చాముండేశ్వరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. నీలిమ మరియు జగదీష్ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. మంజు మాత్రం అక్కడ్నుంచి కదలదు. నేనిక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. మీ మనసు మారేంత వరకు మీ ఎదురింట్లోనే ఉంటాను. ఇదిగో ఈ ఇంట్లోనే ఉంటూ మీ మనసుని మారుస్తాను. ఆ ఇంటి కోడలి పోస్టు ఎప్పటికైనా నాకే సొంతం అంటూ మంజు కూడా గట్టిగా పట్టుబడుతుంది. జగదీష్ ఎదురింట్లోనే అద్దెకు దిగుతుంది. ఎలా అయినా జగదీష్ని అలాగే చాముండేశ్వరిని తన వైపుకి తిప్పుకోవాలి అనుకుంటుంది. ఇదంతా చూస్తున్న కనకానికి ఏమీ అర్థం కాదు. నీలిమమ్మ, ఓ నీలిమమ్మ, అసలిక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ ఎవరండి ఆవిడ? ఓ, నీకు అసలు విషయం తెలియదు కదా. ఆమె పేరు మంజు. ఆవిడ జగదీష్ మొదటి భార్య. వామ్మో, మొదటి భార్య? అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిందిలే. మొదట్లో ఆమెకు ఆయనంటే అస్సలు పడేది కాదు. చదువుకొని ముద్దు నాకస్సలు వద్దు, అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికొచ్చిందో తెలియటం లేదు అంటూ నీలిమ మరియు కనకం వంటగదిలో నిలబడి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ కిటికీలో నుండి బయటకు చూస్తారు. సరిగ్గా అప్పుడే జగదీష్ మంజు ఉన్న ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు. అది చూసి నీలిమకి చాలా బాధ కలుగుతుంది. అరే, ఈయనేంటి ఆ ఇంటి నుండి బయటకొస్తున్నాడు? ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉందమ్మా. ఏంటిది? అసలేం జరుగుతుంది అంటూ నీలిమ కూడా ఆలోచనలో పడుతుంది. కాని పెద్దగా ఏమీ పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. శుక్రవారం నాడు అమ్మవారికి కమలాలతో పూజిస్తే చాలా మంచిదట అత్తయ్య. అవును, ఈ మాట చాలామంది అంటుంటే విన్నాను. మన ఊరి కొలనులో చాలా తామర పువ్వులున్నాయి. కాని వాటిని ఎవరు కోసుకొని తీసుకొస్తారు? అవును, చిన్నప్పటినుండి అమ్మవారిని తామర పువ్వులతో సేవించుకోవాలని తెగ కలలు కనేదాన్ని. కాని అవన్నీ సాధ్యం కాదులే అత్తయ్య. మనకు ఈ రోజా పూలే ఎక్కువ. అలా నీలిమ మరియు చాముండేశ్వరి మాట్లాడుకుంటున్న మాటల్ని జగదీష్ వింటాడు. జగదీష్ వెంటనే ఆ ఊరి కొలను దగ్గరికి వెళ్తాడు. కొలనులో దూకేస్తాడు. ఇక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని నీలిమకు చేరవేస్తాడు. ఓ నీలిమమ్మ, నీ భర్త ఇప్పుడే మన ఊరి కొలంలో దూకేశాడు. ఎందుకో ఏమో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటి? కొలనులోకి దూకారా? అయ్యయ్యో, ఏం జరిగిందో అసలు? వీడేంటి ఈ మధ్య విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? ఏం జరిగిందో ఏమో, పదండమ్మా వెళ్ళి చూద్దాం. అలా నీలిమ, చాముండేశ్వరి మరియు కనకం ముగ్గురు ఆ ఊరి కొలను దగ్గరికి పరుగులు తీస్తారు. సరిగ్గా అప్పుడే జగదీష్ కొలనులో నుండి తామర పువ్వుల్ని బయటకి తీసుకుని వస్తాడు. ఇదిగో నీలిమ, ఈ పువ్వులు సరిపోతాయా? ఏంటండి మీరు చేసిన పని? అసలిదంతా ఎందుకు చేశారు?
నువ్వే కదా ఎప్పటినుంచో అమ్మవారిని తామర పూలతో పూజించుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పావు. అందుకే నీ కోరిక తీర్చడం కోసమే ఇలా ఈ కొలనులో దూకాను. ఈ పువ్వుల్ని సేకరించాను. ఆయన మీరేంటి బాబు ఇలా దూకేశారు? ఈ కొలంలో చిన్న చిన్న పాములు తేళ్లుంటాయి. మీకేమైనా జరిగుంటే? అరే, మరేమీ పర్వాలేదు. నా భార్య కోరిక ఇది. నేను ఈ మాత్రం తెచ్చకపోతే ఎలా? ఒక భర్తగా నా భార్య కోరిక తీర్చడం నా బాధ్యత కదా. జగదీష్ అలా తన మనసులో ఉన్న ప్రేమని పువ్వుల రూపంలో తెలియచేస్తాడు. నీలిమ కూడా జగదీష్ తెచ్చిచ్చిన పువ్వులతో అమ్మవారిని పూజించుకుంటుంది. ఇదంతా గమనిస్తున్న మంజు మనసులో కుళ్ళు అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. మంజు ఎలా అయినా నీలిమ ఆనందాన్ని పాడు చేయాలి అనుకుంటుంది. కనకం, పూజ చాలా బాగా జరిగింది. అమ్మవారిని తామర పువ్వులతో అలంకరించాను. అమ్మవారు ఎంత కలకల్లాడుతున్నారో కదా. అవునమ్మా, ఎప్పుడూ లేంది మన ఇంట్లో అమ్మవారు ఇవాళ చాలా కలకల్లాడుతూ ఉన్నారు. ఇంతలో అక్కడికి మంజు వస్తుంది. ఏంటి నీలిమా, తెగ సంతోషపడిపోతున్నావు? జగదీషి తామర పువ్వులు నీకోసం కొలనులో దూకి తీసుకొచ్చాడనుకుంటున్నావా? అంతా అబద్ధం. నిజానికి నేను జగదీష్ని తామర పువ్వులు తీసుకుని రమ్మని అడిగాను. నాకోసమే అతను కొలనులో దూకాడు. కానీ ఆ సమయానికి నువ్వు కొలను దగ్గరికి వెళ్ళావు. అందుకే ఏం చెప్పాలో తెలియక నీకోసమే తెచ్చానన్నాడు. ఇది అసలు విషయం. అలా చెప్పి మంజు అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మళ్లీ నీలిమకి అనుమానం మొదలవుతుంది. అంటే ఆయన ఈ పువ్వులని నాకోసం తీసుకుని రాలేదా? ఆ మంజు కోసం తీసుకొనొచ్చాడా? ఉదయం ఆ మంజు ఇంట్లో నుండి బయటకొస్తున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఏదేమైనా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మగారు. అలా మంజు నీలిమ ఆనందాన్ని పాడు చేస్తుంది. కాని జగదీష్ మాత్రం తన మనసులో ఉన్న ప్రేమని ఏదో ఒక రూపంలో నీలిమకి తెలియజేస్తూ ఉంటాడు. నీలిమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఆలోచనలో పడి ఆహారం తినడం కూడా మానేస్తుంది. అలా పాపం నీలిమకి జ్వరం వస్తుంది. అయ్యో, నీ ఒళ్లంతా కాలిపోతుందమ్మాయి. ఒక్కరోజులో ఇంత జ్వరం ఎలా వచ్చిందసలు? ఈ మధ్య అమ్మగారు తెగ టెన్షన్ పడుతున్నారు. అందుకే ఇలా జరిగింది. ఏంటి టెన్షనా? ఎందుకే టెన్షన్? ఏం ఆలోచిస్తున్నావు అసలు? అసలేం జరిగిందంటే... అరే, ఊరుకో కనకం. నాకేమి టెన్షన్లు లేవత్తయ్యా. ఈ జ్వరం ఎందుకొచ్చిందో తెలియటం లేదు. ఇప్పుడే జగదీష్ని పిలిపిస్తాను. వాడు నిన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అరే, మరేం పర్వాలేదత్తయ్యా. ఈ మాత్రం దానికి ఎవరైనా హాస్పిటల్ దాకా వెళ్తారా? ఇదిగో కనకం, కాస్త కషాయం చేసిపెట్టు. సరే అయితే. కనకం, నీలిమకి కషాయం చేసిపెట్టు. అలాగే తనని బాగా చూసుకో. మా అక్కకి ఆరోగ్యం బాగోలేదట. మెట్ల మీద నుండి పడి నడుము విరిగిందట. నేను వెళ్ళి చూసి రావాలి. కాబట్టి నువ్వు నీలిమని బాగా చూసుకోవాలి. అలా చాముండేశ్వరి నీలిమ దగ్గర కనకాన్ని పెట్టి ఊరికి బయలుదేరుతుంది. కనకం నీలిమకి సేవలు చేస్తూ ఉంటుంది. కాని జ్వరం ఏమాత్రం తగ్గదు. ఆ రాత్రికి జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. అరే, ఏంటి నీలిమా, ఏమైంది? నీలిమమ్మగారికి జ్వరం వచ్చింది. ఉదయం బాగానే ఉన్నారు, కానిప్పుడు జ్వరం బాగా పెరిగిపోయింది. అయ్యయ్యో, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ జగదీష్ నీలిమని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. నీలిమకి డాక్టర్లు వైద్యం చేస్తూ ఉంటారు. జ్వరం ఏమాత్రం తగ్గకపోవటంతో జగదీష్ చాలా బాధపడుతూ ఉంటాడు. జగదీష్ బాబు, డాక్టర్ గారు ఏమన్నారు? రాత్రంతా హాస్పిటల్లోనే ఉండాలన్నారు. వైద్యం చేస్తూనే ఉన్నారు. చాముండేశ్వరమ్మగారు ఉదయమే ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకున్నారు. కాని నీలిమమ్మగారి వద్దు అని ఆపేశారు. అలా ఆ హాస్పిటల్లో రాత్రంతా నీలిమ జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. జగదీష్ నీలిమ పడుతున్న బాధని అస్సలు చూడలేకపోతాడు. మరుసటి రోజు జగదీష్ గుడికి వెళ్తాడు. ఏంటి బాబూ, నీ వ్యాపారం ఎలా సాగుతుంది? పర్వాలేదు పూజారి గారు, బాగానే జరుగుతుంది. ఏంటి బాబూ, ఏదో బాధలో ఉన్నట్టున్నావు? పూజారి ఇలా అడగటంతో జగదీష్ జరిగిందంతా చెబుతాడు. అయ్యో, బయట వాతావరణమేమీ బాగలేదు కదా, అందుకే ఈ మధ్య అందరికి ఇలా జ్వరాలొస్తున్నాయి. ఒక పని చేయి బాబూ, మన గుడి బయట ఉన్న రావి చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ శివలింగానికి 108 బిందెల నీటితో అభిషేకం చెయ్యి. మన గుడికెదురుగా కోనేరు ఉంది. ఆ కోనేరు నుండి నీటిని తీసుకునిరా. ఇలా శివయ్యకి సేవ చేశావంటే నీ భార్య ఆరోగ్యం కుదుట పడుతుంది. అలా పూజారి చెప్పడంతో జగదీష్ పని మొదలు పెడతాడు. 108 బిందెల నీటితో శివలింగాన్ని అభిషేకిస్తాడు. అలాగే పూజ చేస్తాడు. ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తాడు. ఇదంతా కనకం గమనిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు నీలిమ ఆరోగ్యం కుదుట పడుతుంది. నీలిమ కనకంతో కలిసి ఇంటికొస్తుంది. తెలుసా, జగదీష్ బాబుగారు ఏం చేశారు?
మీకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఎంతో బాధపడ్డారు. మన ఊరి శివాలయంలో ఉన్న శివునికి 108 బిందెల నీటితో అభిషేకం చేశారు. అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. మీరంటే ఆయనకు చాలా ప్రేముందమ్మగారు. ఏంటి కనకం నువ్వు చెబుతుంది? నిజమేనా? నిజంగా ఆయన నా కోసం ఇదంతా చేశారా? అవునమ్మగారు, ఆయన ఇదంతా చేయడం నేను నా కళ్ళారా చూశాను. ఇలా కనకం చెప్పడంతో నీలిమకి ఎంతో సంతోషం కలుగుతుంది. నీలిమ వెంటనే తన గదిలో నుండి బయటకొస్తుంది. ఆ సమయంలో వంటగదిలో జగదీష్ నిలబడి ఉంటాడు. కిటికీలో నుండి బయటకు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఈయనేంటి కిటికీలో నుంచి బయటికి చూస్తూ నవ్వుతున్నాడు? కిచెన్లో ఉన్న కిటికీలో నుండి బయటకు చూస్తే నేరుగా ఆ మంజు ఉన్న ఇల్లే కనిపిస్తుంది. అంటే ఆయన ఆ మంజునే చూసి నవ్వుతున్నారా? అంతే. వెంటనే నీలిమకి చాలా కోపం వస్తుంది. నీలిమ తన గదిలోకి వెళ్ళిపోతుంది. వేగంగా తన బట్టల్ని సర్దుకుంటుంది. అయ్యో అమ్మగారు, ఏమైంది? ఎందుకు బట్టలు సర్దుకుంటున్నారు? ఆయనకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు కనకం. ఇప్పుడే కిటికీలో నుండి బయటున్న మంజుని చూస్తూ తెగ నవ్వుతున్నారు. నేను ఈ ఇంట్లో ఉండి ఎలాంటి లాభం లేదు అంటూ నీలిమ బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే కనకం ఈ విషయాన్ని జగదీష్తో చెబుతుంది. ఏంటయ్య గారు మీరు ఇలా చేశారేంటి? మీ కారణంగా నీలిమ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. ఏంటి? నీలిమ పుట్టింటికి వెళ్తుందా? ఎందుకు? అంటూ జగదీష్ కూడా నీలిమ వెంట వెళ్తాడు. కోపంగా వెళ్తున్న నీలిమని ఆపుతాడు. అరే, ఏం జరిగింది నీలిమ? అసలు నీ ఆరోగ్యం బాగాలేదు. ఈ సమయంలో పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావు? వెళ్లకుండా ఇంకేం చెయ్యాలి? మీకు నా మీద ఏమాత్రం ప్రేమ లేదు. ఆ రోజు మీరు నా కోసం కొలనులోకి దిగి తామర పువ్వులు తీసుకొచ్చారని అనుకున్నాను. కాని ఆ తరువాత అర్థమైంది మీరు వాటిని మంజు కోసం తీసుకొచ్చారని. మొన్న మీరా మంజు ఇంట్లో నుండి బయటకు రావడం నేను చూశాను. ఇక ఈ రోజేమో ఏకంగా కిచెన్లో నుండి బయట ఉన్న మంజుని చూస్తూ నవ్వుతున్నారు. మీకా మంజు అంటేనే ఇష్టం. ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళి ఆ మంజుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి. అయ్యో నీలిమా, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? మంజు నా గతం. ప్రస్తుతం మంజు పట్ల నాకు ఎలాంటి భావన లేదు. మంజు ఏ రోజైతే నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిందో ఆ రోజే తన్ని నేను నా మనసులో నుండి తీసేశాను. ఇక ఏ రోజైతే నువ్వు నాకు ఒక గురువులాగా చదువు నేర్పావో ఆ రోజే నీ పట్ల నాకు గౌరవం పెరిగింది. ఎప్పుడైతే ఒక స్నేహితురాలిలా లోకజ్ఞానం నేర్పావో అప్పుడే నీ పట్ల ఇష్టం పెరిగింది. నా సమస్యల్ని ఎప్పుడైతే నువ్వు తీర్చావో అప్పుడే నువ్వు నాకు దేవతలా మారిపోయావు. ఇలాంటి నిన్ను కాకుండా మరెవరినే నేనెందుకు ఇష్టపడతాను? ఆ దేవుని సాక్షిగా నీకోసమే నేనా కొలంలోకి దిగి తామర పూలు తీసుకునొచ్చాను. ఎప్పుడు వంటగదిలో కూడా వెళ్ళను నేను. నీకు పనిభారాన్ని తగ్గించాలని వంట పనులు చేశాను. ఇక ఎప్పుడు గుడికి వెళ్ళని నేను నీకోసమే శివయ్యకి అభిషేకం చేశాను. ఇదంతా నీపై ఉన్న ప్రేమతోనే చేశాను కదా. మరైతే ఇందాక కిచెన్లో నుండి బయటున్న ఆ మంజుని చూసి ఎందుకు నవ్వారు? అయ్యో పిచ్చి నీలిమ, అసలు నేను ఎందుకు నవ్వానో తెలుసా? అరటి తొక్క మీద కాలు వేసి మంజు జారి పడిపోతుంది. అందుకే నేను మంజుని చూసి నవ్వాను. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. చూసి నవ్వడానికి అలాగే నవ్వుతూ చూడ్డానికి చాలా తేడా ఉంటుంది. అర్థం కాలేదు కదా? అరటి తొక్క మీద కాలు వేసి మంజు కింద పడ్డంతో నేను తన్ని చూసి నవ్వాను. నవ్వు తెప్పించే విషయం కాబట్టి తన్ని చూసి నవ్వాల్సొచ్చింది. ఇలా మనం ఎవరినైనా చూసి నవ్వుతాం. మనసులో ప్రేమ మరియు గౌరవం ఉన్న వాళ్ళని మాత్రం ఎప్పుడూ నవ్వుతూ చూస్తుంటాం. మంజుని మాత్రం నేను చూసి నవ్వాను, కాని నిన్ను మాత్రం ఎప్పుడూ నవ్వుతూ చూస్తుంటాను. ఈ తేడాని నువ్వు అర్థం చేసుకుంటే నాకంతే చాలు. అలా జగదీష్ తనలో ఉన్న ప్రేమ గురించి మొత్తానికి నీలిమకి చెప్పేస్తాడు. నీలిమ కూడా జగదీష్ ప్రేమని అర్థం చేసుకుంటుంది. అలా జగదీష్ నీలిమని తిరిగి ఇంటికి తీసుకుని వస్తాడు. ఎవరిని అపార్థం చేసుకున్నా పర్వాలేదు కాని మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళని మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఏది మిస్ అయినా తిరిగి పొందొచ్చు. కాని ప్రేమ అలాగే ప్రేమించిన మనుషుల్ని మిస్ చేసుకుంటే బహుశా ఎప్పటికీ తిరిగి పొందలేం కదా.